రెడ్డి గారు, మీరు చెప్పండి, ఈ రోజు భేటీలో ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? మీ థియేటర్స్ లో సమస్యల గురించి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? మీరు ఏం కోరుకుంటున్నారు? మీరు ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు గవర్నమెంట్ ని? ఆల్రెడీ ఈ సీఎం గారు ప్రకటించే కంటే ఒక 4 రోజుల ముందే ఎఫ్డిసి చైర్మన్ గారు కలవడం జరిగింది. వారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమరాండంలో టికెట్ రేట్లు పెంచొద్దనే పాయింట్ కూడా రెండవదిగా ఉంది. మాకు 5 ఏళ్ల లైసెన్స్ ఒకటి ఫిక్స్ చేయమని, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కొన్ని రాసి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇంకోటి, మేము టికెట్ రేట్లు పెంచొద్దని చెప్పి గత 3 సంవత్సరాల నుంచి సింగిల్ థియేటర్ ఓనర్స్ అసోసియేషన్, సింగిల్ థియేటర్ ఓనర్స్ మేము రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాం మా ఫిలిం ఛాంబర్లకు, మా నిర్మాతలకు. కానీ ఎవరు పట్టించుకోవట్లేరు. ఈ రోజు అనుకోకుండా రేవంత్ రెడ్డి గారికి ప్రకటించడం మాకెంతో సంతోషం, స్వాగతిస్తున్నాం. ఆల్రెడీ 1-2 days బిఫోరే మేము ప్రెస్ ద్వారా కూడా సీఎం గారికి అభినందనలు తెలియజేసినాం, సీఎం గారికి మరియు వెంకటరెడ్డి గారికి, మంత్రి గారికి. కాబట్టి టికెట్ రేట్లు పెంచడం అనేది సబబు కాదు. మేము ఏమంటున్నాం అంటే, టికెట్ రేట్లు కూడా నేను బాగా గమనిస్తుంటాం థియేటర్ ముందుండి. మొదటి 3 రోజులు 4 రోజులు స్టూడెంట్స్, హాస్టల్లో ఉండే స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్, పేద ప్రజలు వాళ్ళే వస్తారు తప్పితే ధనవంతులు ఎవరు కూడా పెద్ద పెద్ద కాలేసుకొని మొదటి 3 రోజులు సినిమాకి రారు. ఈ దోపిడీ అంతా కూడా ఈ ఫ్యాన్స్ కు, చిన్న చిన్న పేద కుటుంబాలకే జరుగుతుందని నా భావన. వాళ్ళు 300 కోట్లు తీసుకుని ఇక్కడ 100 రూపాయల టికెట్ 300, 400 చేయడం కూడా చాలా భావ్యం కాదు. సినిమా అంటూ హిట్ అయితే పూర్వం లవకుశ, అడివిరాముడు అట్లా సినిమాలు 1,00,000 మంది చూసే బదులు 10 లక్షలు చూసే బదులు 50 లక్షలు చూస్తారు. కానీ టికెట్ రేట్లు పెంచడం భావ్యం కాదని మేము మొదటి నుంచి మొత్తుకుంటున్నాము. విజయేందర్ రెడ్డి గారు, అయితే టికెట్ రేట్లు పెంచడం థియేటర్స్ కి నష్టమే అంటారా? నష్టమే అంటే, ఇక్కడ వ్యాపార విధానంలో థియేటర్ యజమానికి ఏం పెద్దగా రావట్లేదండి. అంటే అది వ్యాపార వ్యవహారం. మాకేంటంటే ఫిక్స్డ్ రెంట్లు ఇస్తారు. అదే మల్టీప్లెక్స్ కి అయితే పర్సంటేజ్ ఇస్తారు. సపోజ్ ఒక 10 లక్షలు చేసింది అనుకోండి ఒక వారానికి, మల్టీప్లెక్స్ వాళ్ళకి 40% ఇస్తారు, 50% నిర్మాత తీసుకుపోతాడు. మాకు అట్లా కాదు. 10 లక్షలు చేస్తే మాకు ఇచ్చే వారం లెక్క ప్రకారం 70,000 రెంట్ ఇచ్చి 10 లక్షలు 9,30,000 తీసుకుపోతారు. ఈ విధానం ఉంటది. ఆ విధానంలో మా థియేటర్ యాజమాన్యం వీక్నెస్ వల్ల ఉండొచ్చు. దాన్ని వ్యాపారాన్ని ప్రభుత్వం చెప్పడం వీలు కాదు. కానీ టికెట్ రేట్లు కనుక ఫిక్స్ గా ఉంటే 10 రోజులు నడిచే సినిమా 15 రోజులు నడిచే సినిమా 20 రోజులు నడుస్తుంది. ప్రేక్షకులు కూడా ఒకసారికి 2 సార్లు చూస్తారు. ఒకసారి 400 రూపాయలు పెడితే ఆ నెల బడ్జెట్ మొత్తం ప్రేక్షకులు అయిపోయి నెక్స్ట్ చిన్న సినిమా అనే పదం కాదు కానీ నెక్స్ట్ సినిమాలకు రావట్లేదు. ఒకసారి బాగా హై రిచ్ టు వాల్యూ సినిమా చూసిన తర్వాత ఈ చిన్న సినిమాలు వచ్చినప్పుడు ఆ ప్రేక్షకులు కూడా కొద్దిగా కన్విన్స్ కలగట్లేదు అనేది మాకు అర్థం అవుతుందండి. రైట్. సత్యవతి గారు, మీరు చెప్పండి, ఈ ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు అటు ప్రభుత్వం